సింధుజ అండ్ సాయి మల్లేశ్వరి. లాస్ట్ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, టుడే క్లాస్ వచ్చేసరికి టపుల్. ఓకే, టుడే క్లాస్ వచ్చేసరికి టపుల్. ఓకేనా, ఎస్టర్డే లైక్ లిస్ట్ గురించి చెప్పుకున్నాం. ఏమేమి చెప్పుకున్నాం లిస్ట్ అనేవి? ఓకే, లిస్ట్ ప్రాపర్టీస్కి వెళ్తే లిస్ట్ అనేది మ్యూటబుల్. లిస్ట్ కెన్ బి చేంజ్ అట్ రన్ టైం. రన్ టైంలో మాడిఫై చేసుకోవచ్చు, అంటే యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు అట్ ద రన్ టైంలో. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఓకేనా, దిస్ ఈజ్ ద ఇండెక్స్ బేస్డ్ అనమాట. ఇండెక్స్ బేస్డ్ అంటే మనం వాల్యూని ఇండెక్స్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ ఎలిమెంట్ కావాలనుకో జీరో ద్వారా కానీ, ఓకే అలా, అంటే పాజిటివ్ ఇండెక్స్ నెగిటివ్ ఇండెక్స్ ఉంటుంది. పాజిటివ్ ఇండెక్స్తో కానీ నెగిటివ్ ఇండెక్స్తో కానీ మనం వాల్యూని యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి డూప్లికేట్ వాల్యూస్ ఆర్ అలౌడ్ అనమాట. అంటే ఒక లిస్ట్లో మల్టిపుల్ వాల్యూస్ అనేవి డూప్లికేట్ అవ్వచ్చు, దెర్ ఇస్ నో ప్రాబ్లం అనమాట. అంటే 1 అనేది 2 టైమ్స్ రిపీట్ అవటం, లేదా 2 అనేది 3 టైమ్స్ రిపీట్ అవటం, ఓకేనా, అలా రిపీట్ అవ్వచ్చు, దెర్ ఇస్ నో ప్రాబ్లం అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఓకే, లిస్ట్ ఈజ్ ఇండికేటెడ్ యాజ్ స్క్వేర్ బ్రాకెట్ ఇండికేట్ చేస్తారనమాట లిస్ట్. ఓకేనా, దిస్ ఈ ఎస్టర్డే ప్రాపర్టీస్, లిస్ట్ ప్రాపర్టీస్. నెక్స్ట్ ఏమేమి మెథడ్స్ ఉన్నాయి? అపెండ్ అంటే ఏంది? సింగిల్ వాల్యూ యాడెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లిస్ట్. ఓకేనా, దట్ ఈస్ అపెండ్ మెథడ్. ఎక్స్టెండ్ మెథడ్ ఏంది? మల్టిపుల్ వాల్యూస్ యాడెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లిస్ట్ అనమాట. అది. నెక్స్ట్ ఇన్సర్ట్ మెథడ్ అంటే ఏంది? ఒక పొజిషన్ ద్వారా మనం వాల్యూని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఆ పొజిషన్లో ఉన్న వాల్యూ ఏమైంది, నెక్స్ట్ పొజిషన్కి షిఫ్ట్ అయింది అనమాట. అది. ఓకేనా, నెక్స్ట్ రిమూవ్ అండ్ పాపు డిఎల్, ఈ మూడు వచ్చేసరికి ఓకే, ఈ మూడు మెథడ్స్ వచ్చేసరికి ఒక లిస్ట్లో వాల్యూని రిమూవ్ చేయడానికి అనమాట వాడతారు. ఏది ఎప్పుడు వాడతారు? ఇండెక్స్ ద్వారా వాల్యూని రిమూవ్ చేయాలంటే పాప్ కానీ డిఎల్ కానీ వాడుకోవాలి. ఓకేనా, పాప్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి మనకి? ఓకేనా, ఏదైతే వాల్యూ రిమూవ్ అయిందో ఆ వాల్యూ నెక్స్ట్ వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, దట్ ఈస్ అడ్వాంటేజ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఓకేనా, డిఎల్ వచ్చేసరికి మనం ఇండెక్స్ ద్వారా కూడా రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేముంది? రిమూవ్ మెథడ్ ఉంది. రిమూవ్ అంటే ఏంది? వాల్యూని బేస్ చేసుకొని మనం ఓకేనా, వాల్యూ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని లిస్ట్లో నుంచి రిమూవ్ చేయొచ్చు అనమాట. అది. నెక్స్ట్ వచ్చేసరికి క్లియర్ అంటే ఏంది? ఓకే, ఆల్ ఎలిమెంట్స్ అనేవి రిమూవ్ అవుతాయి అనమాట లిస్ట్లో. ఓకేనా, ఓన్లీ ఎంటీ లిస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి కౌంట్ అంటే ఏంది? ఓకేనా, కౌంట్ మీన్స్ హౌ మెనీ టైమ్స్ అనేది వాల్యూ అనేది అపీరెన్స్ అయింది. ఓకేనా, ఒక లిస్ట్లో గివెన్ లిస్ట్లో ఎన్ని టైమ్స్ అనేది వాల్యూ అనేది అపీరెన్స్ అయింది. నెక్స్ట్ ఇండెక్స్ అంటే ఏంది? ఫస్ట్ ఓకేనా, ఇండెక్స్ ఆఫ్ ది ఫస్ట్ అక్కరెన్స్ వాల్యూ ఆఫ్ ది లిస్ట్ అనమాట. అంటే ఏదైతే ఉందో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది అనుకో, ఏదైతే ఫస్ట్ అక్కరెన్స్ ఉందో దాని యొక్క ఇండెక్స్ వాల్యూ అనేది మనకు వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సార్ట్ అంటే ఏంది? ఓకేనా, అసెండింగ్ గార్డ్, డిసెండింగ్ గార్డ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ నుండి లైక్ చిన్న నుండి పెద్దదానికి కానీ, పెద్ద నుండి చిన్నదానికి కానీ వెళ్తుంది అనమాట. అది. నెక్స్ట్ కాపీ ఏంది? కాపీలో మనకి డిసడ్వాంటేజ్ ఉంది. నార్మల్ కాపీలో ఏంది? మనం ఏ ఈక్వల్ టు బి రాస్తే బిలో ఉన్న వాల్యూస్ మొత్తం ఏలో కాపీ అవుతాయి, బట్ బోత్ ఆబ్జెక్ట్స్ అనేవి సేమ్ లొకేషన్లో స్టోర్ అవుతుంది అనమాట. అందువల్ల ఏంది, మనం ఏలో మాడిఫై చేస్తే బిలో కూడా ఎఫెక్ట్ అవుతాయి అనమాట. ఓకేనా, దట్ ఈస్ ద నార్మల్ కాపీ. ఓకే, నెక్స్ట్ షాలో కాపీ, డీప్ కాపీ వల్ల ఏంది? ఓకేనా, షాలో కాపీ వచ్చేసరికి ఓకేనా, సబ్ లిస్ట్లో ప్రాబ్లం వస్తుంది. అంటే లిస్ట్ ఆఫ్ లిస్ట్ ఉంటాయి కదా, దాంట్లో మనం మాడిఫై చేయవచ్చు. షాలో కాపీ అంటే ఏంటంటే బోత్ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ అనేవి సేమ్, ఓకేనా, డిఫరెంట్. ఇండెక్స్ ఉన్నాయి కదా, ఇండెక్స్ ఓకేనా, దాని యొక్క అడ్రస్ అనేవి సేమ్ అనమాట. అందుకని చెప్పేసి ఇది ప్రాబ్లం. దానివల్ల ఏంది, డీప్ కాపీ వచ్చింది. డీప్ కాపీలో ఏంది, బోత్ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ డిఫరెంట్ అండ్ వాల్యూ యొక్క ఇండెక్స్ యొక్క వాల్యూ, ఇండెక్స్ యొక్క అడ్రస్ అనేవి డిఫరెంట్ అనమాట. ఓకేనా, అవి ఎస్టర్డే మెథడ్స్. ఓకే, లిస్ట్ మెథడ్స్. ఓకే, టపుల్. టుడే టాపిక్ వచ్చేసరికి టపుల్. ఓకేనా, ఫస్ట్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం. ఓకేనా, ప్రాపర్టీస్ ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి? ఓకేనా, లిస్ట్ అనేది ఓకేనా ఇలా ఇండికేట్ చేస్తారు, అంటే పారాంథసిస్తో ఇండికేట్ చేస్తారు టపుల్ అనేది. ఓకేనా, దీంట్లో కూడా డూప్లికేట్ వాల్యూస్ ఆర్ అలౌడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, ఈక్వల్ టు అంటే 1, 2, 3 తీసుకున్నాం. నౌ డేటా టైప్ చెక్ చేద్దాం. టైప్ ఆఫ్ ఓకే, నౌ ఎగ్జిక్యూట్ చేద్దాం. యా, దిస్ ఈస్ ద టపుల్ ఈజ్ ఇండికేట్ యాజ్ పారాంథసిస్తో ఇండికేట్ చేస్తారు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డూప్లికేట్ వాల్యూస్ ఆర్ అలౌడ్. ఓకేనా, డూప్లికేట్ వాల్యూస్ ఆర్ అలౌడ్. డూప్లికేట్ వాల్యూస్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్
ఏ ఈక్వల్ టు 1 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. ఓకేనా, 2 అనేది 1 టైం రిపీట్ అయింది, 3 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది. అప్పుడు ఇదేంది డూప్లికేట్ యూనిక్ వాల్యూస్ అంటే ఏంది, 1, 2, 3 అనేది యూనిక్ వాల్యూస్. 1 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి, ఓకేనా, 3 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 1 అండ్ 3 ఆర్ మోర్ ఆర్ డూప్లికేట్ వాల్యూస్ అనమాట. ఓకే, మనం ప్రింట్ చేస్తే నో ఇదనమాట. ఓకేనా, అంటే మనకి ఎలా ఇచ్చామో అలానే వచ్చింది అనమాట. దిస్ ఈజ్ ఆల్సో ఇండెక్స్ బేస్డ్. ఇండెక్స్ బేస్డ్ అంటే నేను చెప్పుకున్నాం కదా, ఓకేనా, పాజిటివ్ ఇండెక్స్ నెగిటివ్ ఇండెక్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ వాల్యూని యాక్సెస్ చేయాలి. ఓకేనా, అప్పుడు 0th పొజిషన్లో ఉన్న వాల్యూని యాక్సెస్ చేయాలని ఏం చేస్తాం, ప్రింట్ ఆఫ్ ఏ ఆఫ్. ఓకేనా, దిస్ ఈజ్ ద ఇండెక్స్ బేస్డ్ అనమాట. ఇండెక్స్ ఇది లొకేషన్ అనమాట. ఇది 0th లొకేషన్, ఇది 1, 2, 3, 4, 5. అప్పుడు మనం ఫస్ట్ ఇండెక్స్లో కావాలంటే 0 పెట్టుకుంటాం, అంటే 1 అనేది మనకు అవుట్పుట్ వచ్చినమాట. దిస్ ఈజ్ ద ఇండెక్స్ బేస్డ్. ఓకేనా, నెక్స్ట్ వన్, లిస్ట్ అనేది సారీ టపుల్ అనేది ఏంది, ఇమ్యూటబుల్. ఓకేనా, టపుల్ అనేది ఇమ్యూటబుల్ అనమాట. ఇమ్యూటబుల్ అంటే కెనాట్ బి చేంజ్ అట్ రన్ టైం అనమాట. కెనాట్ బి చేంజ్ అట్ రన్ టైం. ఓకేనా, రన్ టైంలో మనం ఆపరేషన్స్ అనేవి ఏం చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. ఓకేనా, అది. ఓకేనా, దిస్ ఆల్ ఆర్ ద ప్రాపర్టీస్ ఇన్ ద టపుల్. టపుల్ ప్రాపర్టీస్లో ఫస్ట్ పెరాంథసిస్తో ఇండికేట్ చేస్తారు, డూప్లికేట్ వాల్యూస్ ఆర్ అలౌడ్. ఓకే, నెక్స్ట్ ఇండెక్స్ బేస్డ్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ టపుల్ అనేది ఇమ్యూటబుల్ అంటే కెనాట్ బి చేంజ్ అట్ రన్ టైం అనమాట. ఓకేనా, ఇవి ప్రాపర్టీస్. నెక్స్ట్ దీంట్లో మెథడ్స్ ఏమేమి ఉంటాయి. ఓకేనా, టపుల్ అనేది ఇమ్యూటబుల్ కదా, మనం యాడ్ చేసుకోవడానికి కానీ రిమూవ్ చేసుకోవడానికి అప్డేట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. ట్రై చేద్దాం, ఒక టపుల్ తీసుకొని. ఓకే, ఈక్వల్ టు ఓకే 1, 2, 3 తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు నేను దీంట్లో ఏ అనే వాల్యూ 10గా మార్చాలనుకుంటున్నా. ఓకే, ఏ అనే ఫర్ ఎగ్జాంపుల్ 0th పొజిషన్లో వాల్యూ ఓకేనా, పొజిషన్ ఆఫ్ 0 వాల్యూ అండ్ 10 వాల్యూగా మార్చాలి. ఓకేనా, అప్పుడు నేనేం చేయాలి, ఏ ఆఫ్ 0 ఈక్వల్ టు 10. దీంట్లో ఇది వర్క్ అయిద్దా, ఎందుకు వర్క్ అవ్వదంటే బికాస్ టపుల్ అనేది ఇమ్యూటబుల్ కాబట్టి మనం ఏం చెప్తుంది, ఇమ్యూటబుల్ అంటే యాడింగ్ కానీ లేదా రిమూవింగ్ కానీ లేదా మాడిఫికేషన్ కానీ జరగవు అని చెప్తుంది. ఓకే, ఇప్పుడు ట్రై చేద్దాం. మాడిఫికేషన్ రాదు చూడు. ఓకేనా, టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్టెడ్ విత్ ద ఐటమ్ అసైన్మెంట్ అంటే మీన్స్ దిస్ ఈజ్ అ ఇమ్యూటబుల్ కాబట్టి మనం మాడిఫై చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. ఓకే, అందుకే దీంట్లో ఓన్లీ 2 మెథడ్సే ఉంటాయి. ఓకేనా, వన్ ఈజ్ ద కౌంట్ మెథడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద ఇండెక్స్ మెథడ్. ఎందుకు కౌంట్ అండ్ ఇండెక్స్ మెథడే ఉంటాయి. ఓకే, కౌంట్ అంటే ఏంది జనరల్గా, ఓకేనా, ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఎనీ టైమ్స్ అక్కరెన్సీ ఉంది, ఎనీ టైమ్స్ రిపీట్ అయింది. ఓకేనా, అది కౌంట్. ఓకేనా, ఇండెక్స్ అంటే ఏంది, హౌ మెనీ టైమ్స్ అక్కరెన్సీ అయింది. దీనివల్ల ఏంది, ఏదైనా మాడిఫై కానీ లేదా యాడింగ్ కానీ రిమూవింగ్ కానీ ఏ ఆపరేషన్ జరగట్లా. ఓకేనా, జస్ట్ ఒక వాల్యూ ఇస్తాం, ఆ వాల్యూ అనేది టపుల్లో ఎన్ని టైమ్స్ ఉందో చెప్పిద్ది అనమాట. ఇండెక్స్ అంటే పొజిషన్ నెంబర్ తెలిపిద్ది. దానివల్ల మనకి ఏ అంటే టపుల్ అనేది ఎఫెక్ట్ కాదు కదా, అందుకని చెప్పి ఈ 2 మెథడ్సే ఉంటాయి అనమాట. ఓకే, చూద్దాం ఫస్ట్. ఓకే, ఇది నా ఇప్పుడు నేనేం చెప్తున్నా. ఓకేనా, కౌంట్ మెథడ్ అంటే ఏంది, హౌ మెనీ టైమ్స్ అక్కరెన్సీ అనమాట. ఒక వాల్యూ అనేది ఎన్ని టైమ్స్ అక్కరెన్సీ ఉందో చెప్పిద్ది అనమాట. మనం ఏం చేయాలి, ఏ డాట్ కౌంట్ ఆఫ్ ఓకేనా 2 తీసుకున్నాం. 2 అనేది ఏ టపుల్లో ఎన్ని టైమ్స్ అక్కరెన్సీ ఉంది, 1, 2. కాబట్టి ఈ వాల్యూ అనేది ఒక వేరియబుల్లో స్టోర్ అయింది కదా, దట్ ఈస్ బి ఈక్వల్ టు ఏ ఆఫ్ కౌంట్ ఆఫ్ 2. నౌ ప్రింట్ ఆఫ్ బి. ఓకేనా, 2. బట్ దీనివల్ల ఏదైనా ఆపరేషన్ చేంజ్ అయిందా ఒరిజినల్ లిస్ట్లో ఒరిజినల్ టపుల్లో అంటే చూస్తే ఏ ఆపరేషన్ అనేది మాడిఫై అనేది వాల్యూ అనేది యాస్టిస్గా ఉంది. అర్థమైందా, కౌంట్ అనేది జస్ట్ అక్కరెన్సీ అనమాట అంతే, దాంట్లో ఏమి ఆపరేషన్ జరగట్లేదు అది. అందుకని చెప్పేసి కౌంట్ మెథడ్ ఉంటుంది. రెండవది వచ్చేసరికి ఇండెక్స్ మెథడ్. ఇండెక్స్ మెథడ్ అంటే ఏంది, పొజిషన్ వాల్యూ కనుక్కోవటం అన్నమాట. ఒక వాల్యూ ఇస్తే ఆ వాల్యూ అనేది ఏ పొజిషన్లో ఉందో కావాలి, అందుకని ఇండెక్స్ మెథడ్ వాడతారు. ఓకేనా, జెడ్ ఈజ్ ఈక్వల్స్ ఏ డాట్ ఇండెక్స్ ఆఫ్ ఓకేనా 1. ఇండెక్స్ మెథడ్ ఏంది చెప్పేది, అక్కరెన్సీ ఫస్ట్ ఈ 1 అనేది ఎక్కడైతే ఫస్ట్ ఉంటుందో దాని యొక్క అక్కరెన్సీ కనుక్కోవాలి.
ఇండెక్స్ వాల్యూ వస్తుంది. అంటే ఇక్కడ చూడు 1 అనేది ఇక్కడ ఉంది, ఈ లొకేషన్లో ఉంది. మనం ఏం చెప్పాం, ఫస్ట్ అనేది ఎక్కడుంది, 1 అనేది ఈ లొకేషన్లో ఉంది, దాని యొక్క ఇండెక్స్ వచ్చింది అనమాట. ఓకేనా. ఇప్పుడు అది ఏ పొజిషన్లో ఉంది, 0 కాబట్టి Z. ఓకేనా, 0 అయితే పొజిషన్లో ఉంది అది. ఓకేనా. ఇది టపుల్ వల్ల ఓన్లీ టపుల్లో 2 మెథడ్స్ ఉంటాయి, ఒకటి కౌంట్, ఒకటి ఇండెక్స్. ఒకటి కౌంట్ అనేది ఒక వాల్యూ అనేది ఎన్ని టైమ్స్ అక్కరెన్సీ ఉందో టపుల్లో చెప్పిద్ది అనమాట. ఇండెక్స్ అనేది ఫస్ట్ అక్కరెన్సీ ఆఫ్ ఎలిమెంట్ ఉంది కదా, అది ఏ పొజిషన్లో ఉందో చెప్పిద్ది అనమాట ఇండెక్స్ అనేది. ఓకేనా. ఓన్లీ ఈ 2 మెథడ్సే ఉంటాయి అనమాట టపుల్లో అది. ఓకేనా. ఇది టపుల్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ అనమాట, కౌంట్, ఇండెక్స్. ఇవి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇప్పుడు మామూలుగా 1 అనేది థర్డ్ ప్లేస్‌లో కూడా ఉంది కదా! సో అది ఎలా కనుక్కోవాలి? అది డైరెక్ట్గా ప్రోగ్రామింగ్కి వెళ్ళి చేయాల్సిందే. ఇక్కడ మెథడ్స్ ఏమందంటే ఫస్ట్ ఏదైతే ఉందో దాని యొక్క అక్కరెన్సీ ఇండెక్స్ వాల్యూ వచ్చింది అనమాట. ఓకే, అది ఈ మెథడ్స్ అనమాట. ఎనీ డౌట్స్ అతను? ఓకే. నెక్స్ట్ వన్ ఇస్ ద సెట్. ఓకేనా. నెక్స్ట్ సెట్ ప్రాపర్టీస్, సెట్ మెథడ్స్. ఓకే, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ సెట్? సెట్ అనేది ఇండికేటెడ్ యాజ్ దిస్ వన్. ఓకే, చెక్ చేద్దాం. ఏ ఈక్వల్ టు, ఓకేనా, సెట్ ఆఫ్ 1, 2, 3. ఓకేనా. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ. ఓకేనా. ఇది సెట్ వచ్చింది. సెట్ అనేది ఓకేనా, సెట్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ డూప్లికేట్ వాల్యూస్. ఓకే, సెట్ అనేది నాట్ అలౌడ్ ఇన్ డూప్లికేట్ వాల్యూస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఏ 1 అనేది 2 టైమ్స్ ఇచ్చాం. ఓకే, ఇప్పుడు ఎన్ని అవుట్పుట్ చూడండి, మనకి ఓన్లీ 1 టైంలోనే ప్రింట్ అయింది. 1, 2, 3 అనేది ప్రింట్ అయింది. అంటే ఇక్కడ మనం 2 టైమ్స్ ఇచ్చామని ఇక్కడ అవుట్పుట్లు అనేది 2 టైమ్స్ ప్రింట్ కాదు, ఓన్లీ 1 టైమే ప్రింట్ అయింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్, సెట్ ఈజ్ ఏ అన్ఆర్డర్డ్. సెట్ ఈజ్ ఏ అన్ఆర్డర్డ్ మీన్స్, నేను ఇప్పుడు చూడు ఇక్కడ 30 ఇచ్చాను, నెక్స్ట్ ఇక్కడ 1 ఇచ్చాను, ఇక్కడ 3 ఇచ్చాను. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 5 ఇచ్చాను, నెక్స్ట్ ఇక్కడ 2 ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మనకు అవుట్పుట్ చూడు, మనం ఎలా ప్రింట్ చేస్తే అలా రాదనమాట. చూడు 1, 2, 3, 5, 30 వచ్చింది. నేను అక్కడ ఇచ్చా 30 అనేది థర్డ్ అంటే 0, 1, 2 అంటే 2 సెకండ్ పొజిషన్లో ఇస్తే ఇక్కడ చూడు ఎండింగ్ పొజిషన్లో వచ్చింది. అంటే మనకి ఆర్డర్ అనేది ఎలా వచ్చిందో మనం చెప్పలేమన్నమాట. ఓకేనా. సెట్లో మనకి ఆర్డర్ అనేది చెప్పలేము, బికాస్ దిస్ ఈజ్ అన్ఆర్డర్డ్ అనమాట. మళ్ళీ లిస్టు అండ్ టపుల్ ఆర్ బోత్ ఆర్ ఆర్డర్. ఓకే, అది ఎలా ఇస్తుందో అలానే డిస్ప్లే అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, సెట్ ఈజ్ మ్యూటబుల్. మ్యూటబుల్ మీన్స్, ఓకేనా, అంటే యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు. కాబట్టి సెట్ ఈజ్ ఎ మ్యూటబుల్. ఓకేనా. మ్యూటబుల్ అంటే ఏంది, ఆపరేషన్స్ కెన్ బి చేంజ్ ఎట్ రన్ టైం. ఓకేనా. ఆపరేషన్స్ కెన్ బి చేంజ్ ఎట్ రన్ టైం అంటే లైక్ యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ జరుగుతాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ట్విస్ట్ ఉంది. ఇక్కడ ఏంది, మల్టిపుల్ వాల్యూస్ మనం ఇచ్చినప్పుడు ఇది సెట్ అని వచ్చింది, కరెక్టా? ఓకే, ఇది సెట్ వచ్చింది. నేను ఇప్పుడు ఒక ఎంటీ సెట్ని క్రియేట్ చేస్తున్నా, ఈక్వల్ టు సెట్. ఓకే, ఎంటీ సెట్ ఎలా క్రియేట్ చేస్తే దిస్ ఈజ్ నాట్ ఏ సెట్ అనమాట.
ఓకే, ఇది డిక్షనరీ అయింది. ఓకేనా, ఇది డిక్షనరీ అయింది అనమాట. చూడండి ఒకసారి రన్ చేస్తున్నా. దిస్ ఈజ్ ద డిక్షనరీ, నాట్ ఏ సెట్ అనమాట. ఒక సెట్, ఎంటీ సెట్ని ఎలా క్రియేట్ చేయాలంటే, ఓకేనా, సెట్ ఆఫ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్డ్ బ్రాకెట్, ఇది ఎంటీ సెట్. ఓకేనా, రన్ చేస్తున్నా చూడండి. ఓకేనా, దిస్ ఈజ్ ఎంటీ సెట్ అనమాట. ఇంటర్వ్యూలో అడుగుతాడు ఎంటీ సెట్ని ఎలా క్రియేట్ చేస్తారంటే, సెట్ ఆఫ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్డ్ బ్రాకెట్, దిస్ ఈజ్ ద ఎంటీ సెట్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం వాల్యూని బట్టి ఇది సెట్ ఆర్ డిక్షనరీ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ డిక్షనరీలో ఏంది కీ అండ్ వాల్యూ పేర్స్ ఉంటాయి కాబట్టి అది డైరెక్ట్గా కీ డిక్షనరీ అని చెప్పొచ్చు. దీంట్లో ఏంది కీ అండ్ వాల్యూ పేర్స్ ఉండవు అనమాట, ఓన్లీ వాల్యూసే ఉంటాయి కాబట్టి మనం ఇది సెట్ అని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓన్లీ ఎంటీ సెట్కి మాత్రం సెట్ ఆఫ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజర్ బ్రాకెట్ చేస్తే దట్ ఈజ్ ఎంటీ సెట్ అనమాట. దిస్ ఈజ్ ఎంటీ సెట్. ఓకేనా, ఎంటీ సెట్. ఇది ఇంటర్వ్యూలో అడగడానికి స్కోప్ ఉందన్నమాట. ఎంటీ సెట్ని ఎలా క్రియేట్ చేస్తారు అంటే, నాట్ ఎ ఫ్లవర్, ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్డ్ బ్రాకెట్, దట్ ఈస్ ద డిక్షనరీ అనమాట ఎంటీ. ఓకేనా, ఇప్పుడు సెట్ ఆఫ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్డ్ బ్రాకెట్ చెప్తే దట్ ఈస్ ద సెట్ అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం అది డిక్షనరీయా సెట్ అనేది కంపారిజన్ అనేది నెక్స్ట్ డిక్షనరీ చెప్పేటప్పుడు మీకు అర్థమైంది. డిక్షనరీ ఏంటంటే కీ అండ్ వాల్యూ ఫార్మేట్లో ఉంటుంది, అది ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఇది ఇక్కడ వచ్చేసరికి మనకి ఓన్లీ వాల్యూస్ ఏ ఉంటాయి కాబట్టి దిస్ ఈజ్ అ సెట్. ఓకేనా, అది ఎంటీ సెట్ని మాత్రం ఇలా ఇండికేట్ చేస్తారు, సెట్ ఆఫ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్డ్ బ్రాకెట్. అది ఓకే. నెక్స్ట్ మెథడ్స్కి వెళ్దాం. ఓకే, దీంట్లో ఓకే మనం యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు కదా. అప్పుడేంది యాడ్ చేసుకోవడానికి ఏమేమి మెథడ్స్ ఉన్నాయి. ఓకేనా, ఫస్ట్ మెథడ్ ఈజ్ ద యాడ్ అనేది. ఓకేనా, సెకండ్ వన్ ఈజ్ ద అప్డేట్. ఓకే, 2 మెథడ్స్ ఉంటాయి అనమాట. అంటే ఒక సెట్లో ఒక ఎలిమెంట్ని యాడ్ చేయాలంటే 2 వేస్ యాడ్ చేసుకోవచ్చు. అయితే సింగిల్ వాల్యూని యాడ్ చేసుకోవటం, లేదా మల్టిపుల్ వాల్యూస్ని యాడ్ చేసుకోవటం. బట్ ఇక్కడ ప్రీవియస్లో మనం చెప్పుకున్నాం కదా లిస్ట్లో అపెండ్ అండ్ ఎక్స్టెండ్ మెథడ్. అపెండ్ ఏం చేస్తుంది, సింగిల్ వాల్యూ యాడ్ చేస్తుంది. అది ఎక్కడ, ఏ లొకేషన్లో, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లిస్ట్ అనమాట. బట్ యాడ్ అనేది ఎక్కడైనా యాడ్ చేయొచ్చు. సింగిల్ వాల్యూ లొకేషన్ అనేది చెప్పలేము, చివరి యాడ్ చేస్తుందా, మధ్యలో యాడ్ చేస్తుందా, లేదా స్టార్టింగ్లో యాడ్ చేస్తుందా మనకు తెలియదు. బట్ సింగిల్ వాల్యూ యాడ్ చేయడానికి యాడ్ మెథడ్ వాడతారు. అదే ఎక్స్టెండ్ మెథడ్ అనేది లిస్ట్లో మల్టిపుల్ వాల్యూస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లిస్ట్ అనమాట, అంటే చివరి యాడ్ అయింది. బట్ ఇక్కడ అప్డేట్ అనేది మల్టిపుల్ వాల్యూస్ని యాడ్ చేస్తుంది. బట్ స్టార్టింగ్లో యాడ్ చేయొచ్చు, లేదా మిడిల్లో యాడ్ చేయొచ్చు, ఎండింగ్ యాడ్ చేయొచ్చు. దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ అనమాట ఈ లొకేషన్లోనే యాడ్ చేయాలని. ఓకేనా, ఇక్కడ జస్ట్ ఏంటంటే డెఫినేషన్, యాడ్ అనేది సింగిల్ వాల్యూ యాడ్ చేస్తుంది ఎనీ లొకేషన్. ఓకేనా, అప్డేట్ అనేది మల్టిపుల్ వాల్యూస్ అనేది స్టోర్ చేస్తుంది. దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు నేను ఒక ఎంటీ సెట్ని తీసుకున్నాను. ఓకేనా, సెట్ ఆఫ్ ఎంటీ. ఓకే, ఇప్పుడు నేను సింగిల్ వాల్యూ యాడ్ చేయాలి. సింగిల్ వాల్యూ యాడ్ చేయాలంటే యాడ్ మెథడ్ వాడాలి. సింగిల్ వాల్యూ యాడెడ్, ఓకే, ఇన్సెట్. ఓకేనా, సింగిల్ ఏ డాట్, ఓకేనా, యాడ్ మెథడ్ అండ్ టు 10. ఓకే, నౌ ఇప్పుడు ప్రింట్ చేస్తున్నా, ప్రింట్ ఆఫ్ ఏ. ఓకే, సింగిల్ వాల్యూ యాడ్ అయింది. ఓకేనా, సింగిల్ వాల్యూ, ఇంకొక వాల్యూ యాడ్ చేస్తున్నా, ఏ డాట్, ఓకేనా, యాడ్ ఆఫ్ 4 3. ఓకే, నౌ నౌ 3 అనేది యాడ్ అయింది. ఓకేనా, ఏది చివరి యాడ్ అయిందని గ్యారంటీ లేదు. ఓకే, ఇప్పుడు చివరి యాడ్ అయింది కదా, చివరి యాడ్ అయిందని గ్యారంటీ లేదు, ఏ లొకేషన్లో అయినా యాడ్ అవ్వచ్చు, బట్ సింగిల్ వాల్యూ యాడ్ అయింది అనమాట అది. ఓకే, నెక్స్ట్ అప్డేట్, మల్టిపుల్ వాల్యూస్ యాడెడ్, ఇన్సర్ట్. ఓకేనా, మల్టిపుల్ వాల్యూస్ యాడ్ అవుతాయి. దెర్ ఇస్ నో, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్ అనేది మనం చెప్పలేము, ఏ లొకేషన్ అయినా యాడ్ చేయొచ్చు. ఓకేనా, అప్డేట్. ఓకేనా, లైక్ 5, 4, 10, ఓకే, 2, 3. ఓకే, ఇప్పుడు చూడు నేను ప్రింట్ చేస్తున్నా, చెక్ చేసుకుంటుంది 5 అనేది ప్రీవియస్ సెట్లో ఉందా లేదా. ఓకే, ఉంటే ఓకేనా, అది ప్రీవియస్లో ఉన్న వాల్యూ అన్నది కదా, ఓవర్ రైడ్ అయ్యి ఈ వాల్యూ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, 4 ఉందా లేదా చెక్ చేసుకో, 4 లేదు కదా, అంటే 5 లేదు కదా, డైరెక్ట్గా ఇన్సర్ట్ అయిపోద్ది. నెక్స్ట్ 10 అనేది ఉంది కాబట్టి ఈ వాల్యూ అనేది ఓవర్ రైడ్ అయిపోయి ఈ వాల్యూ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. 2 అనేది అగైన్ చెక్ చేసుకుంటుంది, లేదు కదా, 2 అనేది డైరెక్ట్గా ఇన్సర్ట్ అయిపోద్ది. 3 అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది ఓవర్ రైడ్ అయిపోయి ఈ వాల్యూ అనేది ఇన్సర్ట్ అవుతుంది అనమాట.
అంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే డూప్లికేట్ వాల్యూస్ ఆర్ నాట్ అలౌడ్ అనమాట. నువ్వు ఇచ్చినా కూడా అప్డేట్లో బట్ తీసుకోలేదు చూడు, ఓన్లీ వన్ టైమే ఇచ్చి మనకు అవుట్పుట్. ఓకేనా, దట్ ఈజ్ ఓకేనా. సింగిల్ వాల్యూ యాడ్ చేయడానికి యాడ్ మెథడ్ వాడతారు, మల్టిపుల్ వాల్యూస్ని యాడ్ చేయడానికి ఓకేనా ఇన్సెట్లో అప్డేట్ మెథడ్ వాడతారు. ఓకేనా, యాడింగ్కి ఈ రెండు ఆపరేషన్స్. నెక్స్ట్ రిమూవింగ్కి ఓకేనా, వాల్యూ రిమూవ్ చేయడానికి ఏంది, ఇక్కడ డిస్కార్డ్ అనే మెథడ్ ఉంటుంది, నెక్స్ట్ రిమూవ్ మెథడ్ ఉంటుంది అండ్ పాప్ మెథడ్ ఉంటుంది. ఓకే, డిస్కార్డ్ ఉంటుంది, రిమూవ్ ఉంటుంది, పాప్ ఉంటుంది. మనం ఏం చెప్పుకున్నాం, సెట్ అనేది నాట్ ఇండెక్స్ బేస్డ్, కరెక్టా, అంటే జిగ్జాగ్గా వస్తుంది, మనకు ఆర్డర్ అనేది చెప్పలేం కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఇండెక్స్ బేస్డ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది నా సెట్, కరెక్టా, ఓకే ఇది నా సెట్. దీంట్లో ఏ డాట్ పాప్ పెడితే ఏ వాల్యూ అయినా రిమూవ్ అవ్వచ్చు, నేను చెప్పాలి ఈ వాల్యూ అనేది రిమూవ్ అవుతుంది. ఓకేనా, ఏ వాల్యూ అనేది ర్యాండమ్గా రిమూవ్ అయిపోద్ది అనమాట, ర్యాండమ్గా రిమూవ్ అయిపోయి అవుట్పుట్ ఇచ్చింది అనమాట పాప్ అనేది. ఓకేనా, 3, 4, 5, 10 ఏ వాల్యూ ఫస్ట్ది ఏదైందనమాట. అంటే ర్యాండమ్గా ఏ వాల్యూ అయినా రిమూవ్ అవ్వచ్చు పాప్ మెథడ్ వల్ల. ఓకేనా, అంటే నాకు పర్టికులర్గా ఇండెక్స్లో రిమూవ్ అవ్వాలంటే పాసిబిలిటీ ఉండదు, బికాస్ దిస్ ఈజ్ నాట్ ఇండెక్స్ బేస్డ్ అనమాట. ఓకేనా, అందుకని చెప్పేసరికి ఏ వాల్యూ అయినా ర్యాండమ్గా రిమూవ్ అవుతుంది అనమాట, అది పాప్ మెథడ్ వల్ల. ఓకే, ఇప్పుడు రిమూవ్ అండ్ డిస్కార్డ్ ఉంది, నాకు వాల్యూ ఇచ్చాడు వాల్యూ 3, మనం చెప్పుకున్నాం కదా లిస్ట్లో. ఓకేనా, ఒక వాల్యూని మనం లిస్ట్లో రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి, రిమూవ్ మెథడ్ వాడాలి. ఓకేనా, ఒక వాల్యూ ఇక్కడ కూడా అంతే సేమ్ థింగ్ అనమాట, వాల్యూ అనేది మనం రిమూవ్ చేయాలనుకో సెట్ మెథడ్లో రిమూవ్ మెథడ్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ డాట్ రిమూవ్ ఆఫ్ 3, ఓకే ప్రింట్ చేస్తున్నా, ప్రింట్ ఆఫ్ ఏ, ఓకే రిమూవ్ అయిపోయింది. సేమ్ డిస్కార్డ్లో చూద్దాం. ఓకే, వన్ మోర్ మెథడ్ చెప్పాను కదా, దట్ ఈస్ అ డిస్కార్డ్ మెథడ్, కరెక్ట్. దీంట్లో చెక్ చేద్దాం. ఓకేనా, వాల్యూ ఈక్వల్ టు 3, ఓకేనా, ఏ డాట్ డిస్కార్డ్ ఆఫ్ వాల్యూ. ఓకే, నౌ ప్రింట్ చేస్తున్నా, ప్రింట్ ఏ, నౌ దీంట్లో కూడా రిమూవ్ అయిపోయింది. నౌ ఇప్పుడు రిమూవ్ వాల్యూ బేస్ ద్వారా జరుగుతుంది, డిస్కార్డ్ కూడా వాల్యూ బేసే జరుగుతుంది. ఏంది ఈ రెండింటికి డిఫరెన్స్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వాల్యూ అనేది 10 తీసుకున్నా, 20 తీసుకున్నా, లేని వాల్యూ తీసుకున్నా. ఓకే, 20 అనేది నాకు సెట్లో లేదు కదా, ఇప్పుడు నేను తీసుకున్నా, ఇది రన్ చేస్తున్నా చూడు రిమూవ్ మెథడ్ ద్వారా. ఓకే, ఇప్పుడు నేను రిమూవ్ చేస్తున్నా చూడు, ఇది ఎర్రని త్రో చేసిద్ది అనమాట. అంటే వాల్యూ ఉంటే ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఆ వాల్యూ అనేది సెట్లో ఉంటే ఆ వాల్యూ రిమూవ్ చేసిద్ది, వాల్యూ లేకపోతే ఏం చేస్తుంది, రిమూవ్ అనే మెథడ్ ఓకేనా ఎర్ర వచ్చింది అనమాట. ఓకే, కీ ఎర్ర అని. అదే డిస్కార్డ్లో ఏం చేసిద్ది అంటే ఇగ్నోర్ చేసిద్ది అనమాట. ఓకేనా, డిస్కార్డ్లో ఏం చేసిద్ది అంటే ఇగ్నోర్ చేసిద్ది ఆ ఎర్రర్స్ని. ఇప్పుడు వాల్యూ ఈక్వల్ టు 20, ఈ వాల్యూ 20 అనేది సెట్లో లేదు కదా, నేను ఇప్పుడు వాల్యూ 20 అనేది ఇచ్చా, రిమూవ్లో ఏమొచ్చింది, కీ ఎర్ర వచ్చింది, డిస్కార్డ్లో ఏమొచ్చింది, ఇగ్నోర్ చేసేసింది అనమాట, ఎర్ర అనేది దీంట్లో రాదనమాట. అది డిఫరెన్సెస్ రిమూవ్కి డిస్కార్డ్కి ఏంది. ఓకేనా, వాల్యూ ఉంటే రిమూవ్ అయింది సెట్లో, బట్ వాల్యూ లేకపోతే రిమూవ్ ఏమొచ్చింది, ఎర్ర వచ్చింది, బట్ డిస్కార్డ్లో వచ్చేసరికి ఓకేనా ఇగ్నోర్ చేసేసింది అనమాట ఎర్రర్స్ని. ఓకేనా, అది ఓకేనా. ఇవి నెక్స్ట్ క్లియర్ మెథడ్ ఏంది, మనం ఏం చెప్పుకున్నాం. ఓకేనా, ఏ డాట్ క్లియర్ మెథడ్ అంటే క్లియర్ చేయటం అనమాట. ఓకేనా, ఓకేనా, ఆల్ ఎలిమెంట్స్ రిమూవ్ చేసి ఎంటీ సెట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట మనకి. ఓకేనా, అది క్లియర్ మెథడ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మెథడ్స్ కాన్సెప్ట్లో. ఓకే, నెక్స్ట్ సమ్ ఆపరేషన్స్ ఉన్నాయన్నమాట. ఇంటర్సెక్షన్, ఓకేనా, డిఫరెన్సెస్ అండ్ సిమెట్రిక్ డిఫరెన్స్. ఓకేనా, దిస్ ఆల్ ఆర్ ద ఆపరేషన్స్ అనమాట. ఇందాక ఏం చెప్పుకున్నాం, మెథడ్స్ చెప్పుకున్నాం, బట్ దిస్ ఈజ్ ఆపరేషన్స్ అనమాట.
ఓకే. మనం అంటే లైక్ మ్యాథమెటిక్స్‌లో చూస్తే యూనియన్ అంటే ఏంది? ఇంటర్సెక్షన్ అంటే ఏంది? డిఫరెన్స్ అంటే ఏంది? సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏంది? చూద్దాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడైనా యూనియన్, ఇంటర్సెక్షన్, సిమెట్రిక్ డిఫరెన్స్ అనేవి 2 సెట్స్ మధ్య జరిగిద్దనమాట. ఓకే. 2 సెట్స్ ఉంటాయి గదా! దాని మధ్య జరిగిద్దనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సెట్ తీసుకుందాం. A = ఓకే. 1, 2, 3 తీసుకుందాం. ఓకే. B = ఓకే. 2, ఓకేనా 4, 5 తీసుకున్నా. ఓకే. బోత్ సెట్స్ తీసుకున్నా. ఎప్పుడైనా ఈ ఆపరేషన్స్ అనేవి 2 సెట్ల మధ్య జరిగిద్దనమాట. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూనియన్ అంటే ఏంది? యూనియన్ అంటే ఏందంటే ఆల్ ఎలిమెంట్స్ అనేవి బోత్ సెట్స్‌లో వస్తాయన్నమాట. అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి గదా! అది రిమూవ్ అయిపోయి యూనిక్ వాల్యూస్ వస్తాయన్నమాట. బోత్ సెట్‌లో ఉన్న యూనిక్ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఆఫ్ ఓకేనా A డాట్ యూనియన్ ఆఫ్ ఓకేనా యూనియన్ ఆఫ్ B. ఓకే. ఇక్కడ రాస్తున్నా. ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రాబ్లం. ఓకే. ఇప్పుడు 2 సెట్లు తీసుకున్నా. ఓకేనా యూనియన్ అంటే ఏంది? 2 సెట్‌లో ఉన్న కామన్ వాల్యూస్. అంటే కామన్ వాల్యూస్ కాకుండా డూప్లికేట్ వాల్యూస్ కాకుండా మనకి యూనిక్ వాల్యూస్ వస్తాయన్నమాట. ఆల్ ఎలిమెంట్స్ ఓకేనా ఫ్రమ్ బోత్ సెట్స్ ఓకేనా. నో డూప్లికేట్ వాల్యూస్. ఓకేనా యూనిక్ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ మనకు అవుట్‌పుట్ ఏమొస్తది? ఇప్పుడు 1 అనేది ఓకేనా ఈ సెట్‌లో లేదు కాబట్టి మనకు అవుట్‌పుట్ ఏమొస్తది? ఓకేనా 1 అనేది బోత్ సెట్స్‌లో లేదు కాబట్టి 1 వచ్చింది. నెక్స్ట్ 2 అనేది బోత్ సెట్స్‌లో ఉన్నది కాబట్టి ఓన్లీ 1 టైమే వచ్చింది. ఓకే. నాట్ కమింగ్ 2 టైమ్స్ అనమాట. 3 అనేది ఓన్లీ 1 సెట్‌లో ఉంది కాబట్టి 3 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 4 అనేది ఓకేనా ఏలో లేదు కాబట్టి 4 వచ్చింది. ఓకేనా 5 అనేది ఏలో లేదు కాబట్టి 5 వచ్చింది. అంటే ఇక్కడ చూడు 2 అనేది 2 టైమ్స్ వచ్చింది. బట్ ఇక్కడ అవుట్‌పుట్‌లో వచ్చేసరికి ఓన్లీ 1 టైమే వచ్చింది. ఎందుకు? ఓకేనా యూనియన్ అంటే ఏంది? ఆల్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద బోత్ సెట్స్ అనమాట. అంటే దీంట్లో డూప్లికేట్ వాల్యూస్ అనేవి రావన్నమాట. యూనిక్ వాల్యూస్ వస్తాయి. బోత్ సెట్స్‌లో ఉన్న యూనిక్ వాల్యూస్. ఓకేనా 1, 2, 3, 4, 5 ఓకేనా ఇది అవుట్‌పుట్. నెక్స్ట్ ఏం చెప్పా? నెక్స్ట్ ఇంటర్సెక్షన్ అని చెప్పా. ఇంటర్సెక్షన్ అంటే ఏంది? ఓకే. ఇంటర్సెక్షన్ అంటే ఏంది? కామన్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద బోత్ సెట్స్. ఓకేనా కామన్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద బోత్ సెట్స్. ఓకే. ఇప్పుడు మనకి ఇంటర్సెక్షన్ అంటే ఏంది? ఓకే. కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 1 అనేది Bలో లేదు. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఎ కామన్ ఎలిమెంట్. 2 అనేది Aలో ఉంది, Bలో ఉంది. ఓకేనా. కాబట్టి 2 అనేది ఇంటర్సెక్షన్. 3 అనేది Bలో లేదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఎ ఇంటర్సెక్షన్. 4 అనేది Aలో లేదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఎ ఇంటర్సెక్షన్. 5 అనేది Aలో లేదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఎ ఇంటర్సెక్షన్ వాల్యూ అనమాట. మనకు అవుట్‌పుట్ ఏమొస్తది? A డాట్ U ఓకేనా ఇంటర్సెక్షన్ ఆఫ్ B. అప్పుడు ఏమొస్తది? జస్ట్ ఓన్లీ 2 అనేది మనకు అవుట్‌పుట్ వచ్చింది. కామన్ ఎలిమెంట్స్ వస్తాయి అన్నమాట బోత్ సెట్స్‌లో. కామన్ ఎలిమెంట్స్ ఏంది 2 కాబట్టి దట్ ఈస్ ద ఇంటర్సెక్షన్. ఓకే. నెక్స్ట్ వన్ మోర్ మెథడ్ ఏంది? డిఫరెన్సెస్. ఓకేనా. డిఫరెన్స్ అంటే ఏంది? ఎలిమెంట్స్ A ఎలిమెంట్స్ ఇన్ A బట్ నాట్ B. ఓకేనా. ఏలో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ A ఈక్వల్ టు ఓకే. ఇది ఆల్రెడీ ఉంది కదా! ఇప్పుడు ఎలిమెంట్స్ ఇన్ A బట్ నాట్ B అంటే ఏలో ఉన్న వాల్యూ Bలో లేకుండా ఉంటే అవుట్‌పుట్ అది వస్తదనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 అనేది ఏలో ఉంది. బట్ Bలో లేదు కదా! అంటే 1 అనేది డిస్‌ప్లే అయింది. 2 అనేది ఓకేనా దీంట్లో ఉంది, దీంట్లో ఉంది. కాబట్టి రాదనమాట. 3 అనేది ఓన్లీ ఏలో ఉంది కాబట్టి మనకు అవుట్‌పుట్ ఏంది 1, 3 అనేది అవుట్‌పుట్ అనమాట. అది చెక్ చేద్దాం. ప్రింట్ ఈ డాట్ ఓకే డిఫరెన్స్ ఆఫ్ ఓకే B. ఓకేనా ఇప్పుడు ఏమొస్తది అవుట్‌పుట్ అనేది మనకి ఏలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ కామన్ ఎలిమెంట్స్ కాకుండా రిమైనింగ్ ఏలో ఉన్న వాల్యూస్ వస్తాయి అనమాట. కామన్ వాల్యూ ఏంది 2 కదా! 2 కాకుండా రిమైనింగ్ ఏమున్నాయి 1, 3 ఉన్నాయి. దట్ ఈస్ అవుట్‌పుట్ అనమాట. రిమైనింగ్ వాల్యూస్ ఆఫ్ ది ఏ అనమాట. ఓకే 1, 3 అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైస్ వర్సా మార్చాను అనుకో. వైస్ వర్సా మారుస్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడు ఇక్కడ బి ఇక్కడ ఏ పెట్టా. ఓకేనా ఇప్పుడు ఏమొస్తది
ఎలిమెంట్స్ ఇన్ బి నాట్ ఇన్ ఏ. అంటే అంటే కామన్ ఎలిమెంట్స్ కాకుండా రిమైనింగ్లో బిలో ఉన్న వాల్యూస్ వస్తాయి. రిమైనింగ్ బిలో ఏముంది 4,5 ఉంది, కరెక్టా? అవుట్పుట్ వచ్చేసరికి 4,5. ఓకేనా? ఇది ఎలిమెంట్స్ ఇన్ ఏ బట్ నాట్ ఇన్ బి. ఓకేనా? కామన్ ఎలిమెంట్స్ అంటే కామన్ ఎలిమెంట్స్ రిమూవ్ చేసి ఏదైతే మనం ఇక్కడ రాస్తామో ఫస్ట్ స్టార్టింగ్లో దాంట్లో రిమైనింగ్ వాల్యూస్ డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ సిమెట్రిక్ డిఫరెన్స్. సిమెట్రిక్ డిఫరెన్స్. సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏంది? లైక్ ఎలిమెంట్స్ ఓకే ఇన్ ఎదర్ ఏ ఆర్ ఓకే బి బట్ నాట్ బోత్. అంటే సిమెట్రిక్ డిఫరెన్స్ ఏంటంటే రెండు సెట్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ కాకుండా రిమైనింగ్ ఏలో ఉన్నవి రిమైనింగ్ బిలో ఉన్నవి వస్తాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు సెట్లో ఏముంది కామన్ ఎలిమెంట్ 2 కదా, అంటే 2 కాకుండా రిమైనింగ్ ఏలో వాల్యూస్ రిమైనింగ్ బిలో వాల్యూస్ వస్తాయి. అంటే 1,3 4,5 అనేది వస్తుంది అనమాట. ఓకే, ఏ సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ బి. ఇప్పుడు ఏమొస్తుంది మనకు అవుట్పుట్? కామన్ ఎలిమెంట్స్ రిమూవ్ చేయండి. ఫస్ట్ కామన్ ఎలిమెంట్స్ ఏంటి? 2 అనేది రిమూవ్ అయిపోయింది. అప్పుడు ఏమైంది? రిమైనింగ్ ఏలో ఉన్న వాల్యూస్ రిమైనింగ్ బిలో ఉన్న వాల్యూస్ వస్తాయి. అప్పుడు 1,3 ఓకే, నెక్స్ట్ 4,5 అనమాట. దిస్ ఈజ్ ద అవుట్పుట్, సిమెట్రిక్ డిఫరెన్స్ యొక్క అవుట్పుట్ అనమాట. ఓకే, అది ఓకేనా? దిస్ ఆల్ ఆర్ ద ఆపరేషన్స్. యూనియన్ అంటే ఏంటంటే ఆల్ ఎలిమెంట్స్ అనేవి బోత్ సెట్స్లో అనేవి వస్తాయి. దెర్ ఇస్ నో డూప్లికేట్ వాల్యూస్ బికాస్ సెట్ అనేది ఏంటి? ఆటోమేటిక్గా డూప్లికేట్ వాల్యూస్ రిమూవ్ చేసేది కాబట్టి. ఓకేనా? ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? కామన్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద బోత్ సెట్స్. ఓకేనా? ఏదైతే కామన్గా ఉంటాయో అవి వస్తాయి. నెక్స్ట్ డిఫరెన్సెస్ అంటే ఎలిమెంట్ ఇన్ ఏ బట్ నాట్ ఇన్ బి. అంటే కామన్ వాల్యూస్ కాకుండా రిమైనింగ్ ఏలో ఉన్నాయి ఏ అయితే ఉన్నాయో ఆ వాల్యూస్ అనేది మనకి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఏ రాశాను కాబట్టి అది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బి రాశాను అనుకో, ఏమొస్తుంది? ఎలిమెంట్స్ ఇన్ బి బట్ నాట్ ఇన్ ఏ. అంటే బిలో అంటే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ తీసేసి రిమైనింగ్ బిలో ఉన్న వాల్యూస్ అనేవి మనకి డిస్ప్లే అవుతాయి. ఒక సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏంది? ఓకే, ఎలిమెంట్స్ ఇన్ ఎదర్ ఏ ఆర్ బి ఉండొచ్చు బట్ నాట్ ఇన్ బోత్. ఓకే, అంటే రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ తీసేసి రిమైనింగ్ ఏలో ఉన్నాయి రిమైనింగ్ బిలో ఉన్న వాల్యూస్ మనకి డిస్ప్లే అవుతాయి అనమాట. లైక్ 1,3 4,5. ఓకేనా? దిస్ ఈస్ ద ఆపరేషన్స్ ఇన్ ద సెట్. Okay, any doubts? Yeah, this is the today class. అంటే టపులు అండ్ సెట్ చెప్పుకున్నాం ఈరోజు. నెక్స్ట్ డిక్షనరీ ఓకేనా, స్ట్రింగ్ అవి చెప్పుకున్నాం నెక్స్ట్ క్లాస్లో. ఓకేనా? ఎనీ డౌట్స్?